ఇంతమంది చూసి ఇంత పెద్ద అప్రిషియేషన్ రావటం అండ్ రెవెన్యూ సైడ్ కూడా మేము ఊహించిన దానికంటే ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ రావటం చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అన్నట్టు తెగిన ప్రతి టికెట్టు ప్రేక్షకుడి ప్రేమతో, వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో వచ్చింది. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఫ్యామిలీస్ థియేటర్స్కి రావడం జరిగింది. అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 మెంబర్స్, 40 మెంబర్స్, 20 మెంబర్స్ అలా థియేటర్స్లో వాళ్ళు ఫొటోస్ పెడుతున్నారు. సో దాని గురించి అంటే టు బి హానెస్ట్, ఎక్కడో మనకి ఫ్యామిలీ జోనర్ గత 2-3 ఏళ్ళుగా ఎక్కడ రాకపోవటం థియేటర్స్లో అదొకటి కనిపిస్తుంది. అంటే ఎక్కడ సినిమాకి రావటం తగ్గించేసిన ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యారు. నువ్వు అన్నట్టు ఫ్యామిలీస్ తెగితే 20, 25, 35 టికెట్లు తెగుతూ వెళ్ళినాయి ఒక్కొక్క చోట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశారు. సో వాళ్ళ మదర్ సినిమా చూసి ఒక 30 ఏళ్ళు అయిందంట సినిమా థియేటర్కి వచ్చి. సో ఆవిడ వచ్చి సినిమా చూసి చాలా బాగుంది బాబు అని చెప్పి విష్ చేశారు. అంటే ఇలా అక్కడక్కడ కూడా సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు కూడా ఇలాంటి జోనర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి వాళ్ళతో పాటు ఇంట్లో మన అమ్మమ్మలు వాళ్ళు కూడా వచ్చి సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి మిరకిల్ ఈ సంక్రాంతికి మామూలుగా సినీ గోయర్స్తో పాటు ఫ్యామిలీతో పాటు యూత్తో పాటు సినిమాకు దూరమైన ఒక 1%, 2% ప్రేక్షకులు కూడా కొంతమంది వచ్చి చూడటం జరిగింది. అందుకే ఇంత టెరిఫిక్ రెవెన్యూస్ అని నేను అనుకుంటున్నాను.